హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మనం కోడిగుడ్డు కర్రీ చేసుకుందాము. మనం బయట కర్రీ పాయింట్లో వెళ్తే థిక్గా ఉంటుంది, గ్రేవీ చాలా బాగుంటుంది, చూడటానికి లుక్ కూడా రెడ్డిష్గా ఉంటుంది కదా. ఎగ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దీనికి ఎక్కువ మసాలాలు వేసుకోవాలి, అన్ని పౌడర్లు పేస్ట్లు వేసుకొని చిక్కగా దనం కోసం ఇలా చేసుకోవాలని హైరాణ పడకుండా ఈజీగా చెప్తాను, చూసేయండి. చూసారండి, ఫస్ట్ ఎగ్స్ వేసుకుందాము. ఎన్ని కావాలని వేసుకొని వాటర్ పెట్టుకొని పక్కన స్టవ్ మీద ఎగ్స్ ఆన్ చేసుకుందాము. మనకి ఒక 15 మినిట్స్లో ఎగ్స్ బాయిల్డ్ అవుతాయి. ఈ లోపల మనం ఈ గ్రేవీని కూడా ప్రిపేర్ చేసుకుందాము. నెక్స్ట్ ఇంకో స్టవ్ ఆన్ చేసుకొని ఉన్నాము, కడాయి పెట్టుకున్నాము. అలాగే 2 స్పూన్స్ లేదా 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ వేసుకున్నాం కదా, హైలో పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పోపులు వేసుకుందాము. చూసారా, ఇలా సెట్ చేశాను పోపు గింజలన్నీ. ఆల్రెడీ ఇంట్లో ఒకటి ఉంది, ఇంకొకటి సెట్ చేశాను. రోజు కొన్ని పోపులన్నీ చిన్న చిన్న కప్పుల కంటే నాకు క్లీనింగ్కి ఇబ్బంది అవుతుంది. ఇలా సెట్ చేసుకుంటే మనకి అన్నీ ఇందులో ఉండిపోతాయి చక్కగా. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పచ్చెనపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టీ స్పూన్ మాత్రం జీలకర్ర వేసుకుందాము. 2 ఎండుమిరపకాయలని చక్కగా ఇలా తుంచుకొని వేసుకుందాము. తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులు యాడ్ చేసుకుందాం. కొంచెం ఇలాంటి గ్రేవీ కర్రీస్కి కంపల్సరీగా మెంతులు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది కూడా ఒక స్మాల్ టిప్. మనకి ఇవి చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా, ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని ఈ చక్కగా ఫ్రై చేసుకుందాము. మినిమం మనకి ఈ ఫ్రై అవ్వాలంటే 10 నిమిషాలు అయితే పడుతుంది. మీరు 10 నిమిషాల్లో ఫ్రై చేసుకోవచ్చు. ఇవి మనకైతే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. 1 స్పూన్ అయితే మనకి సరిపోతుంది. ఫ్రెష్గా చేసుకున్నదైతే చాలా బాగుంటుంది టేస్ట్. అలాగే కారం, రుచికి సరిపడా కారం. నేనైతే ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను కారం. నెక్స్ట్ వచ్చేసి పసుపు 1 స్పూన్ వేస్తున్నాను. సాల్ట్ 1 స్పూన్ వేస్తున్నాను సాల్ట్. ఈ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కొంచెం మనం ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనకి ఇవైతే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు టమాటా పేస్ట్ వేసుకుందాము. మనకి బయట కర్రీ పాయింట్లో మనకి ఏం వేసారో తెలియదు కానీ గ్రేవీ బాగా వస్తుంది. పుచ్చపప్పు అని, జీడిపప్పులని ఇలా అంతా పేస్ట్ చేసుకునే పని లేదు. చక్కగా ఈ టమాటా పేస్ట్ వేసుకున్నామంటే మనకి గ్రేవీ అనేది థిక్గా వస్తుంది, టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఇప్పుడు నేనైతే ఒక 1/2 కేజీకి తక్కువ తీసుకున్నానండి, అంటే 400 గ్రామ్స్ వేసుకోండి. నేను 1/2 కేజీ వేయలేదు. ఇప్పుడు మనకి ఈ టమాటాల్లో నుంచి, ఉల్లిపాయల్లో నుంచి ఆయిల్ అనేది పైకి రిలీజ్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. మనకి కారము అన్ని మసాలాలు చక్కగా ఉడికి మనకి ఆయిల్ పైకి రిలీజ్ అవుతే అప్పుడు మంచి కలర్ కూడా వస్తుంది టమాటా పేస్ట్ అనేది. మనకి ఈ టమాటాలో నుంచి, ఉల్లిపాయల్లో నుంచి ఆయిల్ అనేది బాగా ఉడికి ఆయిల్ అనేది పైకి రిలీజ్ అయ్యే వరకు మూత పెట్టుకొని మినిమం 10 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో, ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, హై ఫ్లేమ్లో పెట్టుకున్న మాడిపోతుంది, లో ఫ్లేమ్లో పెట్టినా మనకి ఆయిల్ అనేది రిలీజ్ అవ్వదు. ఉడికి అందులో ఉన్న పచ్చి వాసన అయితే పోదు. కొంచెం మీడియం ఫ్లేమ్లో అయితే కమ్మగా ఉంటుంది కర్రీ కూడా. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందాం. ఓకే అండి, మనకి ఎగ్స్ అయితే కుక్ అయిపోయినాయి. ఇప్పుడు మనకి ఈ స్టవ్ మీద గ్రేవీ అనేది ప్రిపేర్ అవుతుంది. మనం ఈ స్టవ్ మీద వచ్చేసి ఎగ్స్ని ఫ్రై చేసుకుందాం. కొంచెం ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి. అట్లాగే 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత యాస్టీస్గా ఇలా వేసామంటే పేలుతాయి ఎగ్స్. కొంచెం ఇలా 4 సైడ్ల ఘాట్లు పెట్టుకున్నామంటే మనకి చక్కగా కుక్ అవుతాయి అన్నమాట. ఎగ్స్ కూడా పైన క్రిస్పీగా వస్తుంది, ఒక లేయరు చాలా బాగుంటుంది. ఇట్లా అన్నిటికీ ఘాట్లు పెట్టుకుందాం. 4 లైన్స్లా పెట్టుకున్నామంటే మనకి చక్కగా ఫ్రై అయిపోతాయి. చూసారండి, 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కింది, ఎగ్స్ వేసేసుకుందాం. సౌండ్ భలే ఉంది కదా, స్వింగ్. ఇప్పుడు
అటు ఇటు కలుపుకుంటూ మనకి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము. మీకు ఎగ్స్ మంచి కలర్ రావడానికి చిన్న టిప్ అండి. ఆయిల్లో మనము ఒక చిటికెడు పసుపు వేసామంటే మనకి పైన ఎగ్స్ స్కిన్ త్వరగా కలర్ చేంజ్ అవి రెడ్డిష్ వస్తాయండి, మంచి గోల్డెన్ కలర్ వస్తాయి. చూపిస్తాను మీకు. మనకి ఆయిల్ హీట్ అయిన తర్వాత వేస్తే కరెక్ట్గా 3 నిమిషాల్లో మనకి ఎగ్స్ ఫ్రై అయిపోతాయండి. చక్కగా తెలియని వాళ్ళు కూడా ఎగ్స్ని ఎన్ని నిమిషాలు పెట్టుకోవాలని కంగారు పడాల్సిన పని లేదు. ఆయిల్ హీట్ అయిందంటే 3 మినిట్స్ కొంచెం కలుపుకుంటూ ఉండాలి. ఘాట్లు అయితే పెట్టేసుకోవాలన్నమాట, లేదంటే అవి టపా టపా అంటూ ఉంటాయి, ఆయిల్ అంతా మీద పడుతుంది. చూసారా మనకి చక్కగా ఫ్రై అయిపోయినాయి ఎగ్స్. ఘాట్లు అయితే కంపల్సరీ పెట్టుకోవాలి, ఎందుకంటే ఒకసారి నాకు అలా జరిగింది, నాకు అందుకే భయము. ఓకే, మంచి కలర్ వచ్చినాయి కదా ఎగ్స్. ఇప్పుడు ఒకసారి చూద్దామండి. మనకి టమాటాల వాటరు బయటకు రిలీజ్ అయిందండి. టమాటాల వాటర్ కూడా మనకి కొంచెం ఇంకిపోయి ఈ గ్రేవీ అనేది కొంచెం థిక్గా రావాలి. ఇప్పుడు వచ్చేసి మనకి ఇది కుక్ అవుతుంది కదా. కుక్ అయ్యేటప్పుడు 1 స్పూన్ గరం మసాలా, చిన్న స్పూను చూసుకోండి, మరీ ఎక్కువ పెద్దది పెట్టేసుకోవద్దు, ఘాటు వచ్చేస్తుంది. మళ్ళీ 1.5 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుందాము. ధనియాల పౌడర్ కొంచెం వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది టేస్ట్. ఇప్పుడైతే ఈ ధనియాల పొడి గరం మసాలా కలిసేలా కలిపేసుకొని మూత పెట్టుకొని మరో 5 నిమిషాల పాటు కుక్ చేసుకుందాము. ఈ టైంలో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు సరిపోనట్టుగా చూసి అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం సాల్ట్ అయితే తక్కువైంది, అన్నీ కరెక్ట్గా సరిపోయింది, ఘాటు అంతా కరెక్ట్గా సరిపోయింది. ఒక 5 నిమిషాలు అయితే కుక్ చేసుకోండి, మనకి కరెక్ట్గా సరిపోతుంది. మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి. చూసారా మనకి ఆయిల్ అనేది పైకి రిలీజ్ అయింది. గ్రేవీ కొంచెం టైట్గా ఉంది, మనకి కొంచెం లూజ్ కావాలి అనుకునే వాళ్ళు కొంచెం వాటర్ వేసుకోవచ్చు, లేదు ఇలా టైట్గా అయినా తినొచ్చు అనుకునే వాళ్ళు అలాగే తినేయచ్చు. నేనైతే ఒక 100 ml వాటర్ అయితే వేస్తున్నాను. చూసారా 100 ml వాటర్ వేసాను నేను. ఇప్పుడు ఒకసారి కలుపుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకుందాము. చూద్దామండి. ఫైనల్గా మనకైతే చక్కగా ఆయిల్ రిలీజ్ అయిపోయింది, మనకి కరెక్ట్గా కుక్ అయిపోయింది. ఫైనల్గా 1 కప్పు పెరుగు అయితే వేసుకుందామండి. ఈ పెరుగు వచ్చేసి ఒక 100 గ్రామ్స్ ఉంటుంది పెరుగు. అలాగే ఒక 1/2 టీ స్పూన్ మెంతి పిండి ఇది వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాము. ఇలాంటి గ్రేవీ కర్రీస్కి మెంతి పౌడర్ యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. ఇప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ఎగ్స్ పెట్టేసుకొని ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకుందాము, ఎందుకంటే మనకి ఎగ్స్ కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు ఎగ్స్ వేసుకొని ఒక 2-3 మినిట్స్ అయితే మనం మూత పెట్టుకొని కుక్ చేసుకుందాము. మనకి ఇక టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకి ఆల్మోస్ట్ ఇక కర్రీ అయిపోయింది. మూత పెట్టుకొని కుక్ చేసుకుందామండి. 3-4 మినిట్స్ సరిపోతుంది. మనకి 3-4 మినిట్స్లో కుక్ అయ్యే లోపల ఒక స్మాల్ టిప్ అయితే చెప్తానండి, మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మనం ఇంట్లో గ్రేవీ కర్రీస్ చేసుకుంటూ ఉంటాము, మనకి ఎప్పుడైనా పొరపాటుగా ఉప్పు అనేది ఎక్కువ అయింది అనుకోండి, ఏం చేస్తాము, అడ్జస్ట్ చేసుకొని ఇంకొంచెం పులుసు పిండటమో లేదు ఇంకోటి ఏదైనా యాడ్ చేయటమో చేస్తూ ఉంటాము. అది అస్సలు తినాది కాకుండా అయిపోతుంది కదా. అలా కాకుండా మనకి ఉల్లిపాయలు ఉంటాయి కదా, ఉల్లిపాయలని ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకొని ఒక 4-5 పీసెస్ లాగా కొంచెం బిగ్ సైజు పీసెస్ లాగా కట్ చేసి గ్రేవీ కర్రీ అయినా సరే సాంబార్కి అయినా సరే ఆ ఉల్లిపాయలను వేసి ఒక 5 మినిట్స్ ఉంచేసిన తర్వాత ఆ ఉల్లిపాయలని తీసేసామంటే మనకి ఉప్పు అనేది ఆ ఉల్లిపాయలు పీల్చేసుకుంటుంది, మనకి కరెక్ట్గా సరిపోతుంది. చట్నీల్లో ఏమన్నా ఉప్పు ఎక్కువైంది అనుకోండి, పచ్చి ఉల్లిపాయ ముక్కల్ని కలుపుకున్నామంటే మనకి ఉప్పు సెటరేట్ అయిపోతుంది. ఓకేనా, మీ అందరికీ ఈ టిప్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీ రిలేషన్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అయిపోయిందండి, చూసేద్దాం. ఆవ్ సూపర్, దగ్గరికి చూసారా ఎంత ఎమ్మీగా రెడీ అయిందో మనకి ఎగ్ కర్రీ. ఇప్పుడైతే మనకి కరెక్ట్గా ఎగ్ కర్రీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆపిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనకైతే ఈ కర్రీ అనేది అయిపోయింది. మనం ఇలా ఇంట్లో చేసుకొని తిన్నాము అంటే ఇంకా కర్రీ షాపులకు వెళ్ళి కర్రీ పాయింట్స్కి వెళ్ళి ఎగ్ కర్రీ అయితే తెచ్చుకోమన్నమాట, ఇంట్లోనే అంత టేస్ట్గా ఉంటుంది.
ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మీకు వస్తూ ఉంటాయి. ఇప్పుడైతే ఇంత టెంప్టీగా ఉన్న కర్రీని మిస్ చేయకుండా నేనైతే తినేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేనైతే రైస్ పెట్టేసుకున్నాను, ఎగ్ వేసుకుంటున్నాను, కొంచెం గ్రేవీ. ఇప్పుడు తినేస్తాను. ఫస్ట్ ఎగ్ ఓపెన్ చేస్తాను, కాలుతుంది. నేనైతే ఎల్లో తిననండి, ఎల్లో అయితే పక్కన పెట్టేస్తాను. నాకు నచ్చదు కూడా ఈ ఎల్లో, నేను తినను. చాలా వేడిగా ఉంది. కరెక్ట్గా సరిపోయినాయి. చాలా టేస్ట్గా ఉంది కూడా, కమ్మగా ఉంది. తింటుంటే చక్కగా ఒక కర్రీ పెట్టేసుకొని రసం పెట్టేసుకున్నా హాయిగా తినేసేయచ్చు, అంత బాగుంది. ఓకేనా? ఎగ్గు కూడా మనకి క్రిస్పీగా, కొత్తిమీరని మనం కుక్ చేసుకోలేదు, జస్ట్ పైన కొంచెం వేసాము. అది కొంచెం తగులుతూ తినేటప్పుడు నాకు కొంచెం అన్ని కర్రీస్లో గ్రీన్ లీవ్స్ వేసుకోవటం చాలా ఇష్టం అండి. కొత్తిమీర, పుదీనా కానీ మెంతి ఆకు ఎక్కువ వాడుతూ ఉంటాను నేను. చాలా బాగుంటుంది తింటుంటే, పచ్చి పచ్చిగా తగులుతూ చాలా బాగుంది కొత్తిమీర అయితే.